హాయ్ అండి. ఈరోజు మనం థారండైక్ గారి యత్నదోష అభ్యసన సిద్ధాంతం గురించి నేర్చుకుందాము. ప్లీజ్ అండి నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. యత్నదోష అభ్యసన సిద్ధాంతము. ఎడ్వర్డ్ లీ థారండైక్ అమెరికా దేశ మానవ విజ్ఞాన శాస్త్రవేత్త. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విలియం జేమ్స్ పర్యవేక్షణలో కోడి పిల్లులపై అనేక ప్రయోగాలను నిర్వహించారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి PhD పట్టాను పొందారు. తాను రచించిన యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో ప్రయోగ ఫలితాలను పొందుపరిచారు. థారండైక్ పిల్లిపై ప్రయోగం చేసి తత్ఫలితంగా అతను పేర్కొన్న నియమాలను వాటి వివరణను తెలుసుకుందాం. యత్నదోష అభ్యసనంలో ప్రయత్నాలు చేసి తప్పులు చేయడం, వాటిని సరిదిద్దుకోవడం ద్వారా అభ్యసనం ఏర్పడుతుంది. యత్నదోష అభ్యసన పరిశోధనలో థారండైక్ పజిల్ బాక్స్ ఉపయోగించి ప్రయోగాలు జరిపాడు. పజిల్ పెట్టెలో ఆకలిగా ఉండే ఒక పిల్లిని ఉంచాడు. పజిల్ పెట్టెకు బయట పిల్లికి కనబడే విధంగా ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. పజిల్ పెట్టె తలుపు తీయాలంటే పిల్లి ఒక మీటాను నొక్కాలి. తలుపు తీయడానికి పిల్లి అనేక ప్రయత్నాలు చేసింది. ఆఖరకు యాదృచ్ఛికంగా మీటను నొక్కినప్పుడు తలుపు తెరుచుకుంటుంది. పిల్లి పజిల్ పెట్టె నుండి బయటకు వచ్చి ఆహారం తీసుకుంటుంది. అంటే పిల్లి అనేక ప్రయత్నాలు చేసి అనేక తప్పులు చేసి చివరకు సరి అయిన ప్రయత్నం చేసింది. ఆ తర్వాత మళ్ళీ అదే పిల్లిని అదే పజిల్ పెట్టెలో ఉంచినప్పుడు అది కొద్ది ప్రయత్నాలు చేసి మీటను నొక్కి ఆహారాన్ని సంపాదించింది. రెండోసారి చేసిన తప్పుల సంఖ్య తగ్గిపోయింది మరియు అభ్యసనానికి పట్టిన కాలం కూడా తగ్గిపోయింది. ఇలా పలుమార్లు పిల్లిని ప్రయోగానికి ఉపయోగించినప్పుడు అది మీటను తాకడం లేదా కదిలించడం ద్వారా తలుపును తెరవవచ్చు అనే విషయాన్ని నేర్చుకుంది. అంటే పరిశీలనలో తేలింది ఏమిటంటే నిరంతర ప్రయత్నాల వలన చేసే దోషాల సంఖ్య తగ్గుతుందని, అభ్యసించడానికి పట్టిన కాలం కూడా తగ్గిపోయిందని, సులువుగా మీటను నొక్కి తలుపును తెరిచి ఆహారాన్ని పొందడాన్ని పిల్లి అభ్యసించిందనే అంశం రుజువైంది. ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం ఏర్పడుతుందని చెప్పే ఈ పద్ధతిని యత్నదోష అభ్యసన పద్ధతి అంటారు. యత్నదోష అభ్యసన ప్రక్రియలోని అంశాలు: జీవి ప్రేరణ పొందడం, గమ్యం వైపు కదలటం, అడ్డంకులు ఏర్పడటం, వివిధ చర్యలు ప్రతిస్పందనలు చేయడం, యాదృచ్ఛికంగా ఫలితాన్ని పొందడం అనే 5 ప్రక్రియల్లోని అంశాలను ఇప్పుడు చూద్దాం. ప్రతిచర్యను స్థిరపరచుకోవడం వల్ల బంధాన్ని ఏర్పరచుకోవడం, సమస్యకు ప్రతిచర్యకు మధ్య ఉన్న సంబంధాన్ని దృఢపరచుకోవడం. పై అంశాలను జంతువుల్లోనైనా, పిల్లల్లోనైనా, మానవుల్లోనైనా తప్పక కనిపిస్తుంది. తద్వారా అభ్యసనం జరుగుతుంది. థారండైక్ అభ్యసన సూత్రాలు. థారండైక్ పజిల్ పెట్టెలో పిల్లిని ఉంచి చేసిన ప్రయోగాల ద్వారా కొన్ని అభ్యసన సూత్రాలను రూపొందించాడు. ఇవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. థారండైక్ ప్రకారం అభ్యసనం ఒక సంధానం ద్వారా ఏర్పడుతుంది. సంధానం అనగా ఒక కనెక్షన్. అందువల్లనే థారండైక్ సిద్ధాంతాన్ని సంధాన సిద్ధాంతం, కనెక్షనిజం అని కూడా పేర్కొంటారు. థారండైక్ అభ్యసన సూత్రాలలో 3 సూత్రాలు ముఖ్యమైనవి. అది సంసిద్ధత నిలయం, లా ఆఫ్ రెడీనెస్. థారండైక్ సిద్ధాంతంలో చాలా ముఖ్యమైనది తరగతిలో బోధించే విషయాలు విద్యార్థి అవసరాలకు అనుకూలంగా ఉన్నప్పుడు అతడు అభ్యసించడానికి సంసిద్ధమవుతాడు. గుర్రాన్ని
తొట్టి వరకు తీసుకెళ్ళవచ్చు, కానీ దాని చేత నీళ్లు తాగించలేరు అనే సామెత మనకందరికీ తెలుసు. కాబట్టి అభ్యసనంలో అతి ప్రధానమైన విషయం అభ్యసకునిలో సంసిద్ధతను కలిగించడం, అంటే లా ఆఫ్ రెడీనెస్. హెర్బర్ట్ తాను తయారు చేసిన బోధనా పద్ధతిలో మొదటి దశగా విద్యార్థిని సిద్ధం చేయడం అని పేర్కొన్నాడు. తరగతిలో బోధించే విషయాలు వ్యక్తికి భావి జీవితంలో ఉపయోగపడే విధంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. విద్యార్థి తనకి అనుకూల వాతావరణంలో విద్యను అభ్యసించాలని, అందుకు తగ్గ బోధనా పద్ధతులు అవసరమని పేర్కొన్నాడు. సంసిద్ధతనయం యొక్క విద్యా ప్రాముఖ్యత. ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధన చేసేటప్పుడు చేయవలసిన మొదటి పని వారిలో ప్రేరణ కలిగించడం. అభ్యసించే అంశాలు విద్యార్థుల అవసరాలకు సంబంధించినవిగా ఉండాలి. తెలిసిన విషయం నుంచి తెలియని విషయాలకు వెళ్ళడం అనే బోధనా సూత్రం పాటించాలి. ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా ఉండి విద్యార్థులలో బోధన పట్ల ఆసక్తి కలిగించాలి. విద్యార్థులలో సంసిద్ధతను పెంపొందించడానికి బహుమతులు ఇవ్వడం, కథలు చెప్పడం, గేయం పాడడం, అభినయించడం, బోధనోపకరణాలను, దృశ్య శ్రవణ ఉపకరణాలను ఉపయోగించడం వలన విద్యార్థులు బోధన పట్ల ఆసక్తి చూపిస్తారు. అభ్యాస నియమం, లా ఆఫ్ లెర్నింగ్. అభ్యాసం కూసు విద్య అనే సామెత అందరికీ తెలుసు. అభ్యాస నియమాన్ని రెండుగా విభజించవచ్చు. ఒకటి ఉపయోగ నియమం, రెండవది నిరుపయోగ నియమం. ఉపయోగ నియమం ప్రకారం అభ్యసించిన విషయాన్ని ఉపయోగించినప్పుడు అభ్యసనం పటిష్టమవుతుంది. నిరుపయోగ నియమం అభ్యసించిన విషయాన్ని ఉపయోగించకుండా ఉన్నప్పుడు అది నిరుపయోగం అవుతుంది. దీన్ని నిరుపయోగ నియమం అంటారు. అభ్యాస నియమం యొక్క విద్యా ప్రాముఖ్యత. అభ్యాస నియమం చాలా వరకు డ్రిల్ని సమర్థిస్తుంది. డ్రిల్ ద్వారా సరి అయిన పదకోశ పదజాలాన్ని, కౌశలాలను అభ్యసించవచ్చు. అదే కాకుండా అభ్యాస నియమం ఇంటి పనిని, హోంవర్క్ ప్రోత్సహిస్తుంది. విద్యార్థికి కొన్ని ప్రయోజనాలు, అసైన్మెంట్స్ ఇచ్చి వాటిని ఇంటిలో పూర్తి చేయమన్నప్పుడు విద్యార్థిలో అవగాహన పెంపొందుతుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన అనే సామెత వర్తిస్తుంది. విద్యార్థులు తరగతిలో నేర్చుకున్న విషయాలను నిత్య జీవితంలో ఉపయోగించినప్పుడు వారు అభ్యసించిన విషయాలు వారి మనసులో నిలిచిపోతాయి. అదేవిధంగా పునఃస్మరణ, రివ్యూ ద్వారా విద్యార్థులు తాము అభ్యసించిన విషయాలు సక్రమంగా జ్ఞాపకం పెట్టుకుంటారు. సమర్థవంతమైన అభ్యసనానికి పునఃస్మరణ అమితంగా దోహదం చేస్తుంది. ఫలిత నియమం. ఈ నియమం ప్రకారం అభ్యసనం ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక ఉద్దీపనకు స్టిములస్, ప్రతిస్పందనకు రెస్పాన్స్ మధ్య సంధానం ఏర్పడినప్పుడు, సంతృప్తికరమైన పరిస్థితి నెలకొన్నప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది. అట్లా కాకుండా అసంతృప్తికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సంధానం క్షీణిస్తుంది. ఫలిత నియమం యొక్క విద్యా ప్రాముఖ్యత. ఫలిత నియమం ప్రకారం తరగతిలో ఏర్పరిచే అనుభవాలు సంతృప్తికరంగా ఉండాలి. విద్యార్థులకు అభ్యసించడానికి తగిన ప్రేరణ ఉండాలి. ప్రేరణ లేనిదే సక్రమైన అభ్యసన జరగదు. విద్యార్థుల్లో అవసరాలకు తగినట్లు బోధనాంశాలను సవరించాలి. తాము నేర్చుకునే విషయాలు జీవితంలో తమకు ఉపయోగపడతాయని విద్యార్థులు తెలుసుకున్నప్పుడు అభ్యసనం సక్రమంగా జరుగుతుంది. విద్యార్థులకు విజయంతో కూడిన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు అభ్యసనం సక్రమంగా జరుగుతుంది. విద్యార్థుల సక్రమమైన అభ్యసనం చేసినప్పుడు బహుమతులు, ప్రశంసలు అందించాలి. విద్యార్థులకిచ్చే ప్రయోజనాలు, అసైన్మెంట్స్ వారు సాధించగలిగేవిగా ఉండాలి. విద్యార్థి చేసిన పనిని ఉపాధ్యాయుడు మెచ్చుకున్నప్పుడు విద్యార్థి సంతోషిస్తాడు.
అది సంతృప్తి కలిగిస్తుంది. ఆ ప్రేరణే విద్యార్థులకు అభ్యసనపై ఆసక్తిని కలిగిస్తుంది. జాయ్ఫుల్ లెర్నింగ్ ఆహ్లాదభరితమైన వాతావరణ పరిస్థితుల్లో జరిగే అభ్యసనం పటిష్టంగా ఉంటుంది.